హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు పాత మెసేజ్ అయినా కూడా కొంత ఊరట కలిగించే కొత్త న్యూస్ మళ్ళీ రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఇంటర్నల్ ఫ్యాక్ట్స్ అనేది ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన డేట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 16/8/2019 అంటే ఈ రోజే ఈ ఫ్యాక్స్ మెసేజ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో 9 బబ్లింగ్ చేసి ఉంది కాబట్టి ఇది ఫేక్ అని చెప్పేసి మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వకండి. నేనైతే దీని గురించి కొంత చూసి కొంత అర్థం చేసుకున్న తర్వాతనే వీడియో చేస్తున్నాను. ఇందులో ఏముంది అనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఫ్యాక్స్ మెసేజ్ ఎవరికి పంపించారంటే ఆల్ ఎస్ఎస్పీ అంటే ఎస్పీలకు, సిఎస్పీ కమిషనర్ ఆఫ్ పోలీసులకు, అదేవిధంగా టీఎస్ఎస్పీ, ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించిన కమాండెంట్స్ అందరికీ కూడా ఈ ఫ్యాక్స్ మెసేజ్ అనేది పంపించడం జరిగింది. వీళ్ళందరికీ ఎందుకు పంపించారంటే వీళ్ళలో ఎక్కడైనా కూడా మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కానిస్టేబుల్స్కి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ పంపించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇందులో మనకు మెన్షన్ చేసిన అంశాలు ఏంటి అని చూసుకున్నట్లయితే SCTPCs అంటే ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా 14/10/2019 రోజున ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి ఇందులో మేజర్‌గా మనకు బోల్డ్ చేసి మరి ఇక్కడ మీకు కనిపిస్తుంది, క్లియర్‌గా చూసుకోవచ్చు. అయితే మనకు దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే ఎవరైతే ట్రైనింగ్‌కి వెళ్ళబోతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా యూనిఫామ్ అండ్ కిట్ ఆర్టికల్స్ అంటే మనకు ట్రైనింగ్‌లో అవసరమయ్యే ఆర్టికల్స్, అదేవిధంగా మనకు యూనిఫామ్‌కి సంబంధించిన డ్రెసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆ యూనిట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అభ్యర్థులకు అందజేయాలని చెప్పేసి ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎనీ అడిషనల్ ఐటమ్స్ ఇంకా ఏదైనా ఈ కిట్ ఆర్టికల్స్ కాకుండా, యూనిఫామ్ కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా వస్తువులు కనుక అవసరమైనట్లయితే దాన్ని SCTPCs దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు తమ యొక్క సొంత ఖర్చులతో తీసుకోవాల్సి ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సొంత ఖర్చుల వాళ్ళ ఖర్చుల పక్కన పెడితే మనకు ముందు రిజల్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్ విషయం ఏంటంటే మనకు పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అనేది 14/10/2019 రోజున స్టార్ట్ అవుతుంది అనడానికి ఇదొక రెండో ప్రూఫ్. ఎందుకంటే మొన్న మనకు రిలీజ్ అయిన మెమోరాండంలో చూసుకున్నట్లయితే అందులో ఏదైతే ట్రైనింగ్ సమయంలో మెస్ ఉంటుంది కదా, మెస్‌కి సంబంధించిన టెండర్లు పిలుచుకోవాలని చెప్పేసి అందులో ఒక మెమోరాండం రిలీజ్ అయింది. దాంట్లో కూడా సేమ్ డేట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకు అదే డేట్ ఇచ్చారు. కాబట్టి ఈ డేట్స్ అన్నీ చూసిన తర్వాత మనకు 14/10/2019 రోజున ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుందనే విషయం అయితే అర్థమవుతుంది. ఆ తర్వాత 14/10/2019 రోజున ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే మనకు వీలైనంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే ఎప్పుడొస్తాయి అనే విషయం అయితే నాకైతే తెలవదు. ఇప్పటివరకు ఎవరికి కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి అయితే లేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. 14వ తారీఖు 10వ నెల ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఎస్‌బీఐ ఎంక్వైరీ మెడికల్ తొందరగా అవ్వాలి కాబట్టి ఈ నెలలోనే మనకు రిజల్ట్ రావడానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి దీన్నైతే మనం నమ్మొచ్చు. ఆ తర్వాత ట్రైనింగ్ డేట్‌ని కూడా నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా రిజల్ట్ గురించి మెంటల్ టెన్షన్ పడొద్దు అని అనుకుంటున్నాను. మీకు ఫ్యాక్స్ మెసేజ్ చదువుకోవాలనుకుంటే నేను కొంచెం ఇక్కడ పాజ్ చేసి చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతే. ఈ ఇన్ఫర్మేషన్‌తో మీరు కొంచెం ఆనందం పొందారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని TSLPRB అప్డేట్స్‌ని అందరికంటే ముందుగా, ఫాస్ట్‌గా, జెన్యూన్‌గా అందుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.